థంబ్నెయిల్లో చూశారు కదా, విండోస్ 10 న్యూ ఎస్ఎస్డీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. స్టార్ట్ బటన్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మన న్యూ ఎస్ఎస్డి నేను ఆల్రెడీ నా పీసీలో అప్లోడ్ చేసాను, పెట్టాను. ఇప్పుడు నా మై కంప్యూటర్లో చూడండి, న్యూ ఎస్ఎస్డి చూసారా, ఎంటీ డ్రైవ్. ఇప్పుడు నా విండోస్ 10 ఏమో అందులో ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం గూగుల్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళాలి. ముందుగా మనం మీడియా క్రియేషన్ టూల్ అని విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ అని ఒకటి వస్తుంది. విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ ఓపెన్ అవుద్ది. మైక్రోసాఫ్ట్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ టూల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుద్ది. ఇప్పుడు విండోస్ 10 మీడియా టూల్ డౌన్లోడ్ అవుద్ది మన పీసీలో. మీడియా టూల్ని ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. ఇన్స్టాల్ చేశాను, చూసారు కదా. నెక్స్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ చేయండి. ఇన్స్టాలేషన్ అయిన వెంటనే యాక్సెప్ట్ చేయండి. మీడియా టూల్ ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పీసీ ఉంది చూసారా, అది సిస్టంలోనికి మన యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్లోకి ఇన్స్టాలేషన్ చేస్తాం కాబట్టి యూఎస్బీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి మన ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అని విండోస్ 10 64 బిట్ అయితే 64, 32 బిట్ అయితే 32 మీ పీసీ బిట్ రేట్ బట్టి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. మన యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అంటే మనం పెన్ డ్రైవ్కి అప్లోడ్ చేస్తాం. ఆ యూఎస్బీ ఫైల్ కావాలంటే ఆ యూఎస్బీ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఎస్బీ పెట్టాను, కనెక్ట్ చేశాను చూసారా, వచ్చింది కదా. ఇప్పుడు యూఎస్బీ పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఈ డ్రైవ్ యూఎస్బీ చూసారా, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అవుతుంది. ఇది కొంచెం స్లో అవుద్ది, మీ సిస్టమ్ స్పీడ్ ఉంటే అవుద్ది. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ రెడీ అయిపోయింది. విండోస్ 10 ఇన్స్టాలేషన్ అయిపోయింది మన యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్లో. నెక్స్ట్ క్లిక్ చేయండి. స్టెప్ 2 ఏంటంటే మనం సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసాం. ఇప్పుడు బూత్ సెటప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు నా సిస్టమ్ని. ఇప్పుడు మీరు మీ బూట్కి F12 కానీ F2 కానీ డిలీట్ ఈ ఆప్షన్స్ ఉంటాయి మీ సిస్టమ్ తట్టి. బూట్కి సెలెక్ట్ చేసిన తర్వాత బూట్కి వెళ్తాం. బూట్ ట్యాబ్కి వెళ్ళి యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ నెక్స్ట్ నొక్కిన తర్వాత ఎగ్జిట్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్లాష్ డ్రైవ్ విండోస్ ఇన్స్టాలేషన్ అవుతుంది. విండోస్ 10 స్టెప్ 3 చూసారు కదా, విండోస్ 10 ఎస్ఎస్డీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ నొక్కండి. యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. ప్రోడక్ట్ కీ లేదు కాబట్టి మనకి ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నొక్కుతారు. ఇప్పుడు మన విండోస్ 10 ఎడిషన్ కావాలంటే ఎడిషన్, ప్రో కావాలంటే ప్రో, మీకు ఏదైనా విండోస్ 10 ఏ ప్రో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అప్గ్రేడ్ పీసీ ఉంది కదా, అది ఆన్లైన్. కస్టమ్ ఇన్స్టాలేషన్ అంటే మన పెన్ డ్రైవ్లో ఎక్కించాం కదా, బూట్ చేసాం కదా. ఇప్పుడు మన న్యూ ఎస్ఎస్డి డ్రైవ్లోకి మనం విండోస్ ఇన్స్టాలేషన్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ టైం పడుతుంది, మీ సిస్టమ్ స్పీడ్ బట్టి ఇది అవుద్ది. ఇందులో పవర్ కట్ లేకుండా చూసుకోండి, మ్యాక్సిమం స్లోగా ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి మళ్ళీ నేను బూత్కి వెళ్ళి మళ్ళీ న్యూ ఎస్ఎస్డి సెలెక్ట్ చేసుకుంటున్నాను. F12 నొక్కితే బూట్కి ఓపెన్ అవుద్ది. న్యూ ఎస్ఎస్డి సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పోర్టబుల్ పెన్ డ్రైవ్ పెట్టి ఇన్స్టాలేషన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఎస్ఎస్డిని మనం ఎస్ఎస్డి ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది విండోస్ రన్ అయిపోద్ది. జస్ట్ F12 నొక్కి బూట్లోకి వెళ్ళి విండోస్ సెట్టింగ్స్ ఎస్ఎస్డి సెలెక్ట్ చేసుకుని చాలు. ఇవన్నీ మీకు తెలిసినవి. స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడు నా నేమ్ ఇస్తున్నాను. మైక్రోసాఫ్ట్కి అకౌంట్ ఇచ్చాను కదా నేను ఆల్రెడీ, అది కావాలంటే అది ఆఫ్లైన్ అకౌంట్ కావాలి నాకు. ఇప్పుడు ఆఫ్లైన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇది లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకోండి. అదేంటంటే మీ యాక్టివేషన్ ప్రోడక్ట్కి దాని గురించి మీ పేరు ఇచ్చుకోండి, మీ పాస్వర్డ్ ఇచ్చుకోండి, కన్ఫర్మేషన్ చేసుకోండి, మీ సెక్యూరిటీకి ఏదో ఒకటి ఇచ్చుకోండి, పెట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ ప్రైవసీ సెట్టింగ్స్కి యాక్సెప్ట్ చేసేయండి.
ఓకే, నెక్స్ట్ యాక్సెప్ట్. మీ విండోస్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. వెరీ సింపుల్. విండోస్ 10 మన న్యూ ఎస్ఎస్డిలో ఎలా ఇన్స్టాల్ చేసానో చూసారు కదా. విండోస్ 10 ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను మై కంప్యూటర్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నా మై కంప్యూటర్లో మై పీసీ సెలెక్ట్ చేసుకొని నేను ఎస్ఎస్డిలోకి నా సి డ్రైవ్, మెయిన్ డ్రైవ్ ఎస్ఎస్డి చేస్తాను చూసారు. ఇప్పుడు న్యూ ఎస్ఎస్డి సి డ్రైవ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి లేదా షేర్ చేయండి.